దీని నుంచి బయటపడటానికి టైం పట్టొచ్చండి. చూడండి, దీనికి ఏదైనా కాలమే ఒక నిర్ణయం పరిష్కారం చూపిస్తుంది. కానీ సార్ అట్లాగే మీరు ఇందాక మనం చిట్టిబాబు గారు కావచ్చు మీరు కావచ్చు మాట్లాడినప్పుడు అంటే మొదటి భార్యకు సంబంధించిన పిల్లలు ఎవరైతే విష్ణు, తర్వాత లక్ష్మి గారు, ఆ తర్వాత ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైఫ్ కొడుకు మనోజ్. సో ఇప్పుడు ఇక్కడ అంటే ఈ విధంగా జరుగుతోంది ఇట్లా, కానీ విష్ణుకు ఈ విధంగా అయినటువంటి పరిస్థితి ఉంటే కనుక అంటే బయట విమర్శలు వేరే విధంగా వచ్చేవి. చిట్టిబాబు గారు మ్యూట్లో ఉంది. చిట్టిబాబు గారు నిర్మలను బాధ పెట్టినట్టు అవుతుంది ఈ మాట. ఎందుకంటే నిర్మల ఆ పిల్ల ఆ తల్లి ముగ్గురిని సమానంగా పెంచిందండి. ఎవ్వరూ సవతి తల్లి ప్రేమ అనేది ఎక్కడా కనపడలేదు మోహన్ బాబుతో. అందుకనే ఇవాళ గొడవ వస్తే కూడా నేను అనేది ఆ విధంగా ఉంటే వేరే విధంగా విమర్శలు వేరే విధంగా లక్ష్మి నిలబడింది మనోజ్ పక్కన. అంటే అక్కడ తేడా లేకపోతే వాళ్ళిద్దరు అక్క చెల్లెలు తమ్ముడు కోసం నిలబడింది. అక్కడ పోరబత్తాలు లేవండి. అది కూడా మీకేదో తప్పుగా రాస్తున్నారు. రైట్, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి చిట్టిబాబు గారు, మీరు వెళ్ళాలని చెప్పారు. అది ఏం లేదు, ఇది ఆటోమేటిక్ గా సర్దుకు మణుగుతుంది, తొందరలో సర్దు మణుగుతుంది. ఎందుకంటే ఇది అర్థాలు మోహన్ బాబు ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగే సమర్థత ఉన్నవాడే. అందుకని ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడో కొలిక్కి వచ్చేది ఈ లోపల అనవసరంగా ఇది రాజధాని అయిపోయింది మతానికి వచ్చి అది జరగకుండా ఉంటుంటే అవుద్ది. పెద్దలు కూర్చుంటారు, అందరూ నిర్మల కూడా ఆవిడ కూడా వస్తుంది. ఆవిడ మాట కాస్త వింటాడు. ఎవరి మాట అయినా పోయినా ఇప్పుడున్న పరిస్థితి అప్పుడు అందరి మాట అయినా ఇప్పుడు ఎవరి మాట అయినా పోయినా తల్లి మాట వినే పరిస్థితిలో ఉన్నాడు కాకపోతే. కనుక ఆవిడ కూడా సెటిల్ అవుద్ది. కాకపోతే ఈ లోపల ఈ అల్లరి జరగకుండా మరీ ఇంకా మోహన్ బాబును బాధ పెట్టకుండా మీడియా ఉంటే మంచిదని నా కోరిక. ఎందుకంటే చాలా బాధపడ్డాను అప్పటి నుంచి ఇప్పటిదాకా మోహన్